ఎంత ఘోరమైన పరిస్థితి ఉందంటో అభివృద్ధి విషయంలో మొత్తం నల్గొండ జిల్లాకు అన్యాయం చేసుకుంటూ ఒక పనికిరాని మంత్రిని జిల్లాకు మంత్రిగా చేసి జగదీష్ రెడ్డి అనే వ్యక్తిని ఆయన సంపాదన ధ్యేయంగా సూర్యాపేటలో మొదలుపెట్టి కలెక్టర్ ఆఫీస్ దగ్గర కడుతున్నా అని చెప్పి రాత్రి ఓ 150 ఎకరాల దళితుల భూమి కొని అక్కడ కలెక్టర్ ఆఫీస్ కట్టించి అక్కడ 100 కోట్లు సంపాదించాడు. ఇవాళ జాజిరెడ్డి కూడా వంగమర్తి ఇసుక క్వారీల మీద 100 కోట్ల రోజు 20-30 లక్షల రూపాయలతోని అక్రమంగా ఇసుక తరలిస్తుంది. ఆ అవినీతి పరుడు ఇవాళ మా నార్కెట్పల్లి చెరువును కూడా వదిలిపెట్టకుండా ఆయన బినామీ పార్ట్నర్ కూడా జీవన్ రెడ్డి అంటవాడు. ఆ బినామీ పార్ట్నర్ జీవన్ రెడ్డిని ఎంటబెట్టుకొని మంత్రి గారే స్వయంగా దాదాపు నార్కెట్పల్లి పెద్ద చెరువు అంటే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో చెరువులో నీళ్లు ఉంటాయి. మేము పుట్టినప్పటికెళ్ళి చూస్తున్నాం. దీనికి సంబంధించి నార్కెట్పల్లి పెద్ద చెరువులో సర్వే నెంబర్ 480, 481, 550 లావన్ పట్ట. అది దాంతోపాటు మంజరాయి భూమి ఉన్నది, 20 ఎకరాలు FTL చెరువులో మునిగే భూమి. అది బఫర్ జోన్ ఒక 10 ఎకరాలు, 40 ఎకరాలు మట్టితో నింపి ఇవాళ దాదాపు 100 కోట్ల రూపాయల స్కామ్ చేసి నార్కెట్పల్లి టౌన్లో. ఇప్పుడే కలెక్టర్ గారితో మాట్లాడినా మీ ముందరనే, సాయంత్రం వరకు రేపటి వరకు తీయకపోతే మేమే ప్రత్యక్షంగా మిషన్లు తీసుకొచ్చి నార్కెట్పల్లి గ్రామస్తులే కాదు చుట్టుపక్కల గ్రామస్తులు అందరినీ తీసుకొచ్చి ఆ పోసిన మట్టిని అక్రమంగా ఆయన తీసుకున్న ఆ రోడ్లు వేసేదాన్ని కూడా మొత్తం కూడా రేపు సాయంత్రం రోజు ఎల్లుండికెళ్ళి మా కార్యకర్తలు ప్రజలు స్వచ్ఛందంగా కూలగొడతారని చెప్పి మంత్రి గారికి కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. ఇవాళ మీరు మంత్రి గారికి భయపడి ఈ విధంగా మా సొంత మండలంలో మా సొంత మండల హెడ్ క్వార్టర్ చెరువుని 100 కోట్ల రూపాయల స్కామ్ చేస్తుంటే జీవన్ రెడ్డి అనే బినామీని పెట్టుకొని మంత్రి గారు అక్రమాలకు పాల్పడుతున్నాడు. ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్న మీడియా ద్వారా ఇలాంటి మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలి. అది మాకు ఏకైక మార్గం. మూసీ నీళ్ళు అయినా సరే కనీసం గ్రౌండ్ వాటర్ వచ్చే చెరువు అది మాకు. అలాంటి చెరువును పూడుస్తున్న మంత్రి గారి బినామీ మీద చర్యలు తీసుకుంటూ ఆ రోడ్లన్నీ తీసుకుంటూ దాన్ని యథావిధిగా ఉంచాలని చెప్పాను. కలెక్టర్ గారు కూడా సాయంత్రం వరకు యాక్షన్ తీసుకుంటానన్నాను. తీసుకోకుండా రేపు మేమే మిషన్లు పెట్టి ఆ రోడ్లు ఇళ్ళు అన్నీ కూడా తీసేసి యథావిధిగా ఆ చెరువుని మేమే స్వచ్ఛందంగా రైతులతో అందరితో కలిసి ఆ చెరువుని బాగు చేసుకుంటూ రేపు వర్షాలు వస్తే కనీసం మాకు వాటర్ టేబుల్ పెరిగే విధంగా కనీసం పక్కకున్న బ్రాహ్మణవేలిలో చెరువుతోని ఈ దాకా కాలువ తీసిండు, ఆ చెరువుతో నింపాలి. ఆ ప్రాజెక్ట్ ఆపేసిండు, ఈ చెరువును అమ్ముకుంటుండు. ఈ మంత్రి గారిని ఏం చేయాలనో ముఖ్యమంత్రి గారు ఆలోచించుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.